నవీన్, దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? సరే ఆడుకుందాం. సరే అయితే నేను దొంగని, నువ్వు పోలీస్వి. నేను వెళ్ళి దాక్కుంటాను, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి పట్టుకోవాలి. ఎప్పుడు నువ్వే దొంగగా ఉంటావా? ఈసారి నేను దొంగగా ఉంటా, నువ్వు పోలీస్గా ఉండు. అలా కాదు, కానీ బొమ్మ పర్సు వేద్దాం, ఓకేనా? ఓకే. ఏ బొమ్మ పడింది. సరే నువ్వు వెళ్ళి దాక్కో, నేను వచ్చి పట్టుకుంటాను. అమ్మమ్మ రూమ్ లో దాక్కుంటే నవీన్కి తెలిసిపోతుంది. ఎక్కడ దాక్కోవాలి? పిన్ని రూమ్ లో దాక్కుందాం. 1 2 3 4. వైష్ణవి ఎక్కడ దాక్కుందో ఏమో. కేశవ, పిన్ని, కూర్చో బాబు. కూర్చోమ్మా. కాఫీ తీసుకోండి. తలకి గాయం ఇంకా తగ్గలేదా పిన్ని? తగ్గింది కేశవ, ఇప్పుడంతా బాగానే ఉంది. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి హాస్పిటల్ వెళ్ళరండి అత్తయ్య. టాబ్లెట్స్ అయిపోయాక వెళ్తానులే అమ్మా. వైష్ణవి ఎక్కడుంది? శ్రీవల్లి ఎక్కడుంది పిన్ని? కనపడట్లేదు. తన రూమ్ లోనే ఉంది, పిలుస్తానుండండి. వద్దులే భవాని, మేమే వెళ్ళి తనని కలుస్తాం. అలాగే. అమ్మ శ్రీవల్లి. అన్నయ్య, వదినా, మీరేంటిలా వచ్చారు? అత్తయ్య గారిని చూసి వెళ్దామని వచ్చామమ్మా. అమ్మ శ్రీవల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు విగ్రహం తీయకపోవడం వల్లే అమ్మా నాన్నలు దూరంగా ఉంటున్నారు. అమ్మకి ప్రమాదం తప్పిందని నువ్వు సైలెంట్గా ఉంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి వీలైనంత త్వరగా ఆ పని పూర్తి చేసేయి. నేను బావిలోంచి విగ్రహం తీస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని, అమ్మ నాన్న కూడా కలుస్తారని నాకు అర్థమైందన్నయ్య. మరి తెలిసి కూడా ఇంకా ఎందుకు సైలెంట్గా ఉంటావు శ్రీవల్లి? ఇంకా లేట్ చేస్తే ఎప్పుడేమవుతుందో తెలీదు. ఎవరికేం కాకముందే నువ్వు ఆ విగ్రహాన్ని తీసే శ్రీవల్లి. తీస్తాను వదినా. ఖచ్చితంగా బావిలో నుంచి వల్లీదేవి విగ్రహాన్ని బయటికి తీసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ప్రతిష్ఠిస్తాను. కానీ ఇప్పుడు కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున. విగ్రహం తీయాలని ఫిక్స్ అయినప్పుడు ఇంకా షష్ఠి వరకు వెయిట్ చేయడం ఎందుకు? ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదమ్మా. కొన్నిసార్లు పనులు ఆలస్యం చేయడం వల్ల చేసిన పనికి ప్రతిఫలం కూడా ఉండదంటారు. నా మాట విని ఈరోజే విగ్రహం తీద్దాం. సుబ్రహ్మణ్యపురం వెళ్దాం రా. వదినా, నన్ను బలవంత పెట్టద్దు. నేను షష్ఠి రోజున మాత్రమే విగ్రహం తీస్తాను. అప్పటి వరకు అమ్మకి నాన్నకి ఏం కాదు. ఇక మీరు వెళ్ళండి అన్నయ్య. సరేనమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాము. పదార్థి. సారీ సుబ్బు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను. నీ మీద నాకున్న ఇష్టం ఎప్పటికీ పోదు. కానీ నన్ను మర్చిపో సుబ్బు. నేను నీకు దక్కను. నా రాతింతే. నిన్ను పెళ్లి చేసుకుని నీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదేంటి? తనకి నా మీద ఏమైనా కోపంగా ఉందా? అందుకే నన్ను అవాయిడ్ చేస్తుందా?
మీ అన్నయ్య డబ్బులు నొక్కేయడానికి గల కారణం ఏంటో తెలీదు. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు, దాని వెనకేమన్నా కుట్రుందేమో ఎవరికి తెలుసు. డబ్బుల విషయం వదిలేయచ్చు, కానీ కారణాలేంటో తెలుసుకోకపోతే తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం. కేశవ్ మారిపోయాడని అనుకుంటున్న మీ నాన్నకి రేపు ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోగలడా? కొడుకు చేతిలో మోసపోయినందుకు ఆయన ఇంకా కుంగిపోతాడు. నువ్వే ఒకసారి ఆలోచించు, చెప్పు. సరేనండి, మన నాన్నగారికి చెప్పకముందే ఒకసారి అన్నయ్యని అడిగి అసలు ఏం జరిగిందో క్లారిటీగా తెలుసుకుందాం. మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి కల్పన? అన్నయ్య మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఇంతలా కాదు. సరే పద. శ్రీవల్లి విగ్రహం తీస్తానని చెప్తుంది కానీ షష్ఠి వరకు ఆగమని ఎందుకంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు కేశవ. అయినా తను విగ్రహం ఎప్పుడు తీస్తాయండి కేశవ? మనకు కావాల్సింది విగ్రహం బయటికి తీయడం, దాన్ని మనం కొట్టేయడం. షష్ఠి రోజున తీస్తానంటే అప్పుడే తీనివ్వు. అసలు షష్ఠి అంటే ఏమనుకుంటున్నావు? ఆ రోజు గుడి నిండా జనం ఉంటారు. విగ్రహాన్ని బయటికి తీయడం కాదు కదా, చూడ్డానికి కూడా కుదరదు. ఇంకా బయటికి ఎలా తీస్తాం? మళ్ళీ ఆడుకుందామా వైష్ణవి? ఆడుకుందాం, కానీ ఈసారి దొంగ పోలీస్ ఆటొద్దు. ఎందుకు? ఊరికే ఆట ఏమాడతాం, బోర్ కొడుతుంది. నేను ఒక కొత్త ఆట చెప్తాను, అది ఆడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా? అవునా? అయితే సరే. వైష్ణవి, నవీన్, భోంచేతుగాని రండమ్మా. ఎక్కడ వీళ్ళు? వైష్ణవి, నేను శ్రీవల్లి పిన్నిని, బావిలో దిగుతున్నాను. తెలుసు, ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. విగ్రహాన్ని పట్టుకున్నాను, నాకు సహాయం చెయ్యి. విగ్రహాన్ని తీసుకొచ్చి దేవుడి పక్కన పెట్టేశాను. వైష్ణవి, ఏంటి ఆట? ఇదెవరు చెప్పారు మీకు? మాకెవరూ చెప్పలేదమ్మమ్మా. మరి నీకెలా తెలిసింది? ఇందాక శ్రీవల్లి పిన్ని కేశవ మావయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? పిన్ని షష్ఠి రోజున సుబ్రహ్మణ్యపురం గుడిలో ఉన్న ఆ బావిలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీసి ఆ స్వామి పక్కన ప్రతిష్ఠిస్తానని కేశవ మావయ్యతో పిన్ని చెప్పింది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందమ్మమ్మా. అందుకే మేము దాన్ని ఆటలాగా ఆడుకుంటున్నాము.